హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలూ రోల్స్. ఈ రోల్స్ ఒకసారి చేసుకొని తింటే మరలా చేసుకొని తినాలనిపిస్తుంది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ ఆలూ రోల్స్ని 10 నుండి 15 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆలూ రోల్స్ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. అందులోనే రుచికి తగినంత సాల్ట్, కొంచెం వాము, 1 టేబుల్ స్పూన్ వేడి చేసుకున్న ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి. పిండికి బాగా పట్టించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకొని పీల్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న పొటాటోలోకి 1 కప్పు ఆనియన్స్, సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చికి ప్లేస్లో కారాన్నైనా యూస్ చేయొచ్చు. అందులోనే రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల పొడి 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు గ్రైండ్ చేసి వేయడం వల్ల వేయించేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అటుకుల పొడికి బదులుగా మీరు బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ స్టఫింగ్ అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా మిగతా అన్ని బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక కలుపుకున్న పిండిని ఒకసారి తీసుకొని ఒకసారి ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న ముద్దలు తీసుకొని చపాతీలాగా పొడిపిండి జల్లుకుంటూ తాల్చుకోవాలి. ఇలా చపాతీ తాల్చుకునేటప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో తాల్చుకోవాలి. ఇలా చపాతీని తాల్చుకున్న తర్వాత సైడ్స్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా చపాతీని స్క్వేర్లా తయారు చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్ట్రిప్స్లా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్ట్రిప్ని తీసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న ఆలూ బాల్స్ని ఇందులో పెట్టుకొని రోల్లా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసిన ఆలూ రోల్కి ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా సెంటర్లోకి ఒక టూత్పిక్ని గుచ్చుకోవాలి. ఇలాగే మిగతావన్నీ రోల్స్లా చుట్టుకోవాలి. ఇక్కడ మీకు టూత్పిక్ లేకపోయినట్లయితే కొంచెం వాటర్లో మైదా పిండిని వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని కొనలకు అంటించుకొని రోల్లా తయారు చేసుకోవచ్చు. అలా చేసినా ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని రోల్స్లా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకుందాము. పక్కనే డీప్ ఫ్రై కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం పాటు ఆగి తర్వాత గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక్కడ అటుకుల పొడి వేసాం కాబట్టి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా వేగుతుంది. కంగారు పడవలసిన అవసరమే లేదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన రోల్స్ని అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, సింపుల్గా ఉండే ఆలూ రోల్స్ని ఎలా తయారు చేసామో. అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.